ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, సమ్మర్ వచ్చేసింది. డ్రెస్సులు కానీ శారీస్ కానీ బట్టలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలాంటి బట్టలు వేసుకోవాలి, ఇలాంటి కామెంట్స్ చాలా వింటున్నాం. చాలా మంది అడుగుతున్నారు కూడా, సమ్మర్లో ఎలాంటి బట్టలు వేసుకుంటే బాగుంటుంది ఏంటి అనేసి. అందరికీ తెలిసిన విషయమే, కానీ ఇంకొకసారి అయితే దీనికన్నా ముందు కొన్ని కామెంట్స్ రమ్మగారు నేను ఎప్పటి నుంచో మీతో చెప్దాం అనుకుంటున్నాను. నా డ్రెస్సుల గురించి, మీ శారీస్ గురించి రెండు ఉన్నాయి. ఊరికి ఒక రెండు కామెంట్స్ చదువుతానండి. నాకు మీ డ్రెస్సింగ్ స్టైల్ భలే ఇష్టం, ఐ లైక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఎవరండి? లక్ష్మి @30 అట. ఈవిడ ఒక కామెంట్ పెట్టారు. కొంతమంది మీరు సన్నగా అయ్యారని కూడా పెట్టారు అమ్మగారు. డ్రెస్సుల్లో సన్నగా కనిపిస్తున్నావేమో. డ్రెస్సులు అంటే రియల్గా నేనేమి మీకు అనిపించట్లేదా రమ్మగారు? ఇది ఎవరంటే రోజు చూస్తే తెలీదు జయ. మొన్న డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు అడిగారండి, తగ్గారా? జయ తగ్గినట్టున్నారు అన్నారు. ఓహో, సూపర్ అనుకున్నాను. తర్వాత ప్రసన్న లక్ష్మి అండి 1776 అట. వాళ్ళ ఇట్లా పెట్టుకున్నది. హలో జయ గారు, మీ డ్రెస్సెస్లు చాలా బాగుంటున్నాయి, ఎక్కడ కొంటారు? మెటీరియలా, రెడీమేడా? ఇవి నా గురించి, ఇంకా చాలా ఉన్నాయి, ఇవి చాలు. మీ గురించి చెప్తా చూడండి. లక్ష్మీ బట్ల 2865 వీళ్ళది. మీ శారీస్ అన్ని బాగుంటున్నాయి, ఐ లైక్ యువర్ సెలెక్షన్, ఎక్కడ తీసుకుంటారు అన్నట్లుగా. ఓకే. కస్తూరి వెలిచెట్టి అట, ఆవిడ పెట్టారు. ఇది ప్రతి శారీ ఎంతో బ్యూటిఫుల్ గా ఉంటాయి మా రమ్మగారికి అని. ఇట్లా చాలా కామెంట్స్ ఉన్నాయండి మీ శారీస్ మీద అండ్ నా డ్రెస్సెస్ మీద. ముందు మీరు చెప్తారా, నేను చెప్పనా? నువ్వు చెప్పు, నువ్వే మొదలు పెట్టు. అంటే నువ్వు రెడీమేడ్స్ కొనుక్కుంటావు కదా. నేను మెటీరియల్స్ సాధారణంగా కుట్టించవు, చాలా తక్కువ రమ్మగారు. చాలా, అసలు 0.5% కుట్టించుకోవటం. ఎందుకో నాకు సెట్ కానట్లు అట్లా అనిపిస్తుంది అండి. ఎక్కువగా ఆన్లైన్ తీసుకుంటా, మంచి సైట్స్ లోకి వెళ్ళి ఎక్కడ కనిపిస్తే అక్కడ. మంచి అంటే పేరు చెప్పాలి, మాకు ఎట్లా తెలుస్తుంది మంచి చెడు? వరంగా అనేది ఒక సైట్ ఉంటుంది, ఫ్యాషర్ అనే సైట్. ఆన్లైన్ లో చూసే వాళ్ళకి ఫేస్బుక్ లో, ఇన్స్టా చూస్తే ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది. ఎక్కువగా ఈ రెండు సైట్ నుంచి నాకు ఫిట్ అయినట్టు అనిపిస్తుంది. అదే బజార్ లో కొనవా జయ నువ్వు? అస్సలు చాలా తక్కువ రమ్మగారు. షాపింగ్కి వెళ్ళవు? నాకు మళ్ళీ షాపింగ్ సరదా లేదు. లేదు, మాక్సిమం ఆన్లైన్ లోనే లాగిన్ చేస్తాను. అంటే ఒకసారి చూస్తే మనకి ఫిట్టింగ్ తెలిసిపోతుంది కదా. అవును, ఇంకా దాన్నే పట్టుకుని వేలాడతా. అంటే నమ్మకంగా ఉంటుందా జయ? 100%. నేను ఆన్లైన్ 1-2 సార్లు బోల్తా పడ్డా, అందుకని నేను ఆన్లైన్ పొరపాటును కూడా పర్చేస్ చేసి బట్టల జోలికి వెళ్ళను. మంచి సైట్స్ కి వెళ్తే బాగుంటుందండి. నేను చెప్పిన 2 సైట్స్ చాలా బాగుంటాయి, ట్రస్టెడ్ అన్నమాట. మనకి కాకపోతే నచ్చకపోతే మళ్ళీ రిటర్న్ పెట్టుకోవడానికి అన్నిటికీ అవకాశం ఉంటుంది. ఎక్కువగా కాటన్స్ మీరు చూస్తారు కదా, మోస్ట్లీ 80-90% కాటన్సే ఉంటాయి. కంఫర్ట్ అనిపిస్తుంది అండి. అది నా డ్రెస్సుల సంగతి. మీ శారీస్ చెప్పండి. రమగారి శారీస్ కి ఫస్ట్ నేనే ఫ్యాన్ అండి. చూడగానే చెప్పేస్తా, రమగారు ఎంత బాగుందో, ఎంత బాగుంది. ఎన్నిసార్లు అడుగుతానో నేను. ఇటీవల కాలంలో అన్ని సావిత్రి హ్యాండ్లూమ్స్. అవునవును. నాకు జనరల్ గా చీరలు అంటే ఒకే చోట కొనటము అలాంటిది ఏం లేదు, ఎక్కడ పడితే అక్కడే కొంటూ ఉంటాం. ఒక ఆంటీ, ఒక ఆవిడ ఉన్నారు, అక్కడి నుంచి లలిత ఆంటీ దగ్గర శ్రీనగర్ కాలనీ వెళ్ళాం. అక్కడి నుంచి చాలా చీరలు తీసుకుంటాను. జనరల్గా అయితే బయట ఎక్కడికి వెళ్తే అక్కడ, ఏ షాప్లో కుదిరితే అది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా చీరలు బాగుంటానికి కారణం, నేను కొన్ని రంగులే కట్టుకుంటా. అబ్జర్వ్ చేస్తుంటారు జనం. అవును, అన్ని కలర్స్ నేను ఎక్స్ప్లోర్ చేయను. నాకు సూట్ కాని ఏ రంగుని సాధారణంగా తీసుకోను. నాకు ఏదైనా బాగులేదు అంటే ఆ చీర నాది కాదని అర్థం, నా సెలెక్షన్ కూడా కాదు. బ్లూలు అవి కట్టుకోను నేను, లైట్ బ్లూలు, స్కై బ్లూలు అలాంటివి కట్టుకోను. నాకు సెట్ కాదు అంటే అది అసలు నా చాయిసే కాదనమాట. నేను ఒక 7-8 రంగులే ప్రత్యేకంగా, అంతే. నవి రెడ్లు, గ్రీన్లు, పీచ్లు, మెజెంటాలు, కొంచెం బ్లాక్ చేరిక, అవే కొనుక్కుంటాను. ఖచ్చితంగా ఇది నా డ్రెస్ అని మా వాళ్ళు గుర్తుపట్టేలాగా ఉంటాయన్నమాట. తక్కువ రంగులు నేను వేసుకునేది. మీకే మెటీరియల్? మీకు కూడా కాటన్ ఎక్కువ ఇష్టం. మామూలుగా కోటాస్ అవి చాలా ఇష్టం. కొంచెం కెమెరాకి అవి పల్చగా ఉండి కవర్ చేయటం అవి కొంచెం ఇబ్బందికరంగా ఉంటున్నాయని ఇటీవల కొనలేదు. కానీ బేసిక్ నాకు కోటాస్, సిల్క్ కోటాస్ అవి చాలా ఇష్టం. తేలిగ్గా ఉండాలి నాకు శారీ. ప్యూర్ సిల్క్స్, కోటాస్, కాటన్. మీరు కూడా నాకులాగా ఎక్కడికన్నా మనం ప్లేసెస్ కి వెళ్ళినప్పుడు, అవుట్ ఆఫ్ వెళ్ళినప్పుడు అక్కడ నుంచి ఒకటి పిక్ తెచ్చుకుంటాం, శారీస్ కానీ డ్రెస్సెస్ కదండి. మధురై అవి వెళ్తే అక్కడ సుంగుడి శారీస్ అవి దొరుకుతాయి. ఏదైనా మైసూరు వెళ్తే మైసూర్ సిల్క్స్ అట్లా కొనుక్కుంటాను. మైసూర్ వెళ్తే ఈసారి నేను మైసూర్ సిల్క్ ఒకటి తెచ్చాము, మొన్నప్పుడు బనానా పిచ్, అరటి నారతోటి, అందులో హ్యాండ్లూమ్ కట్టుకున్నారు. ఇప్పటిదాకా కట్టుకోలేదు జయ. అప్పుడు ఏం చేశానంటే, ఇది ఇప్పుడు చెప్పాలి,
ఎప్పుడు ఇవే కట్టుకుంటున్నామని ఆ క్రీమ్ కలర్స్ కట్టుకున్న వాళ్ళని చూస్తే ఒక ఉద్రేకం నాకు క్రీమ్స్ చాలా ఇష్టం, ఓకే. నా మీద కాదు వేరే వాళ్ళక వాళ్ళకి భలే బాగుంది అనిపిస్తుంది. అలా Pinterest లోను అందులోను క్రీమ్స్ కట్టుకున్న ఎంతో మంది సెలబ్రిటీస్ ని చూసి వాళ్ళది నాది ఒక స్కిన్ టెక్స్చర్ కాదు, ఒక రకమైన ఫిజిక్ కాదు, అయినా నాకు బుద్ధి లేదు. ఒక క్రీమ్ కలర్ తెచ్చుకున్నాను అనమాట. 7,000 పెట్టాను జయ. 7,000 నేను చాలా తక్కువ, అంత ఖరీదు. ఏది బనానా? బనానా పిచ్. ఆ క్రీమ్ చీరని ఇప్పటిదాకా బీరువాలో నుంచి తీల, దాన్ని తీస్తూ ఉంటా. అదే మొన్న నాతో చెప్పారు, కట్టుకోలేదేంటి అనుకున్నాను. ధైర్యం లేదు నాకు. మీకు బాగోదనా? సూట్ కాదనిపిస్తుంది. నా ఒంటి మీద నాకు నచ్చదు, నేను డార్క్ గా కనపడతాను అనిపిస్తుంది. ఏమిటో రకరకాల భావాలు ఉన్నాయనుకో, ఫలానా అని చెప్పలేను. అయ్యో, ఉగాది స్పెషల్ అయినా కట్టుకోవాల్సింది కదా రమ్మగారు, కొత్త చీర కదా, శ్రీరామనవమి పండగ. స్పెషల్ శ్రీరామనవమికి కట్టుకుందాం. అది తీస్తుండా లోపల పెడుతుండా అలా చేస్తాను. అవి అట్లా ఒక 3-4 ఉండిపోయినాయి. అవి ఏంటంటే నేను అవుట్ ఆఫ్ ద వే వెళ్ళి చేసినవి నేను సాటిస్ఫై అవ్వను. ఎవరిదైనా బలవంతం మీదో లేకపోతే నేనే ఒక ఉద్రేకానికి లోనై చేస్తే ఇక ఆ చీరలు అట్లా బీరువాలు ఉంటాయి. మళ్ళీ వాడికి ఎవరికైనా ఇచ్చేయడానికి ప్రాణం అవ్వదు. చూస్తుంటాను ఏమిటి దీని సంగతి అని. ఇంత ఖరీదైంది 7,000 పెట్టి కూడా, 7,000 పెద్ద ఖరీదేం కాదు. చాలా మంది క్యాజువల్ శారీస్ కాకుండా నా వరకు నాకు 7,000 కాస్ట్లీయే. నా పార్టీ వేర్ చీరలు అంతకుమించి నేనేం కొన్నాను. అదే, నాకు అంత సోషల్ సర్కిల్ కూడా లేదు. దాన్ని లోపల పెడుతుంటా, బయటికి తీస్తూ ఉంటా. ఇక అట్లా పోయిందనమాట. దాంతో ఒక 2-3 తప్ప జనరల్గా అన్నీ కూడా నాకు బాగా సూట్ అయ్యే రంగులే కొనుక్కుంటాను నేను. ఫేవరెట్ కలర్ ఏంటి రమ్మగారు? ఒకసారి చెప్పారు, మళ్ళీ చెప్పండి. రెడ్, తర్వాత మెహందీ గ్రీన్. ప్యాడ్ రంగు అంటారు కదా, మెహందీ గ్రీన్ చాలా ఇష్టం నాకు. ప్యాడ్ రంగు అసలు ఆ కలర్ చూస్తే దీన్ని మెహందీ గ్రీన్ అంటానికి వీలు లేదు. ఇదొక రకమైన బ్రౌన్. ఇదొక రకమైన బ్రౌన్. బాగా ఇష్టము అంటే మెహందీ గ్రీన్, రెడ్డే. ఓకే. చీరలకి ఏం ఏదైనా సరే సారీ మనకి కంఫర్టబుల్గా ఉండాలి, సుఖంగా ఉండాలి. మనం క్యాజువల్గా దాన్ని క్యారీ చేయగలగాలి. బట్టలు సవరించుకుంటూ ఉంటే దానికి అందంగా ఉండదు, ఆక్షేపణ ఉండకూడదు అనిపిస్తుంది నాకు. సవరించకూడదు. మనకే నచ్చలేదనుకో, మన మొహంలో ఏం బ్రైట్నెస్ ఉండదు. మన బట్టల పట్ల మనం కాన్ఫిడెంట్గా ఉంటేనే బాగా కనపడతాం. నా చీరలు ఎక్కువ భాగం సావిత్రి వాళ్ళకి ప్రమోషన్ చేస్తున్నట్టు అనిపించినప్పటికీ ఈ మధ్య కనీసం 8-9 నెలలుగా నేను కట్టుకుంటున్న చీరలన్నీ అక్కడవే. ఓకే. ఇవి కూడా నేనే సెలెక్ట్ చేసుకుని తీసుకుంటా. ఓకే. అన్ని చీరలు అక్కడవే. పట్టు చీరలు గద్వాలు వెళ్ళినప్పుడు రాధాకృష్ణ అని ఒక షాప్ లో నుంచి తెచ్చాను. గద్వాల్లో చాలా బాగున్నాయి. అక్కడ గద్వాల చీరలన్నీ వాళ్ళ దగ్గరవి. ఓకే. పోచంపల్లి వెళ్ళినప్పుడు పోచంపల్లి మగ్గాల్లోనే కొనుక్కున్నాను నేను, అక్కడి నుంచి తెచ్చా. ఇక్కడ కొనుక్కున్నవి ఏం లేవు. సో అక్కడ కాటన్ చీరలు అన్నీ అక్కడి నుంచే పట్టుకొచ్చాను. ఓకే. ఇక పెద్దగా ఇంకా వెళ్ళేందుకేముంది. శారీస్ గురించి మీరు చెప్పినంతగా నేను చెప్పలేను రమ్మగారు, ఎందుకంటే నేను ఎక్కువ కట్టుకోను కదా. సో వాటి మీద, వాటి క్వాలిటీ మీద అంత ఆలోచించను, కానీ కంఫర్ట్ గా ఉంటే చాలు. ఓ తలుకులు బెలుకులు అలాంటివి ఎక్కువ మీరు ఇష్టపడరు, నాకు అదే నా దగ్గర అసలు ఉండవు. తలుకులు అసలు ఉండవు, మెరిసేవి. నేను గాజులు వేసుకోలేను, బట్టలు కట్టుకోలేను. ఏమిటో జబ్బు చేసిన ఫీలింగ్, రకరకాల భావాలు వస్తాయి. ఒక మొయ్యలేని తనం ఉంటుందన్నమాట ఎవరైనా సరే. సమ్మర్ చెప్పుకుందాం రమ్మగారు. సమ్మర్ లో ఎలాంటి బట్టలు అయితే మనకి హ్యాపీగా అంటే ఫీల్ గా ఉంటది? కాటన్, సాధ్యమైనంత లేత రంగులు, పెస్టల్ కలర్స్. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా కూడా ఒకవేళ డ్రెస్సులు వేసుకోగలిగితే, ఇప్పుడు నువ్వు వేసుకున్నది అది డార్క్ కలర్ అయినా కూల్ గానే కనపడుతోంది కాంబినేషన్ వల్ల. కాంబినేషన్స్ కొంచెం ఇప్పుడు బ్లాక్ మీద రెడ్, రిచ్ గ్రీన్ అనుకో, కళ్ళు పీకుతున్నట్టు ఉంటుంది ఎండాకాలం. అలా కాకుండా బ్లాక్ మీద గ్రే అనుకోండి, గ్రే, లైట్ పింక్, పీచ్ కలర్, పేస్టల్ కలర్స్, క్రీమ్స్, అవి కూల్ గా ఉంటాయి బ్లాక్ వేసుకున్నప్పటికీ కూడా. ఆలోచించి బ్లాక్ వేసుకోవడం అంత కరెక్ట్ కాదేమో కాదా? ఇది కూల్ గానే ఉంది, ఇది ఓకే. అసలు మామూలుగా నేను చెప్తున్నా, ప్యూర్ బ్లాక్లు వేసుకోవడం అంత మంచిది కాదు. ఎండ ఎక్కువ ప్రభావం చూపిస్తుంది, ఎక్కువ అలిసిపోతాం బ్లాక్ల్లో. మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా కూడా సాధ్యమైనంత లేత రంగులు, పేస్టల్ కలర్స్, కూల్ గా అనిపించేవి, మీకు ఒంటికి సుఖంగా చెమట పీల్చేవి. మెయిన్ అది. ఎక్కడైనా గబుకుని కాసేపు ఎండలో నుంచోవాల్సి వస్తే ఆ చెమట పీల్చకుండా అది కరకరలాడుతోంది అనుకోండి ఆ ఒంటి మీద బట్ట, మనం మాట్లాడలేం కూడా అవతల వాళ్ళతోటి. కంఫర్టబుల్ గా ఉండదు. ఏం తిన్నా తాగినా ఒంటికి సుఖం రాదు. శరీరానికి సుఖం వచ్చేది వస్త్రంతో. కాటన్స్ ఎక్కువ ప్రిఫర్ చేయండి. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే, నేను నా ప్లాన్ చెప్తాను జయ. ఇటీవల ఇప్పుడు మాత్రం కాదు, ఇది వరకు అంతా ఏం చేసేవాళ్ళం అంటే, ఎండాకాలానికి ఒక 6-8 చీరలో ఒక 4-5 డ్రెస్సులు అలా కొనుక్కునేవాళ్ళం. ఆ 3-4 నెలలు కట్టుకోవటం. అవును.
సమ్మర్ అయిపోయేసరికల్లా ఈ కాటన్ చీరలు అన్నీ శుభ్రంగా ఉతికేసి గంజి పోగొట్టేసి, గంజితో కటకరా అని ఉంచకుండా అవును. మెత్తగా చేసేసి మడతలు పెట్టి ఓ బాక్స్లో పెట్టడం, పైన పెట్టేసుకోవటం. అక్కడి నుంచి సింథటిక్ శారీస్, కొంచెం క్రీమ్, చలికాలానికి ప్యూర్ సిల్క్స్ అవి కట్టుకోవటం, సీజనల్ గా వాడుకోవటం. మళ్ళీ వర్షాకాలం అంతా తడిసినా పర్వాలా, ఈజీగా ఆరేవి, తొందరగా ఆరాలి కదా బయటికి వెళ్ళేటప్పుడు, ప్లాంట్గా అలా కట్టుకునేవాళ్ళం. మళ్ళీ చలికాలం వచ్చేసరికి కొంచెం వెచ్చగా ఉండే రకంవి పట్టు అవి బాగుంటాయి చలికాలానికి. ఇప్పుడు మనం సమ్మర్లో కూడా కూల్గా ఉండే ప్యూర్ సిల్క్స్ కట్టుకోవచ్చు, క్రేప్స్ అవి కూడా కట్టుకోవచ్చు. తడి పీలుస్తాయి, చెమట పీలుస్తాయి, మెత్తగా ఉంటాయి, తేలిగ్గా ఉంటాయి. ముందు ఒంటికి మెత్తగా ఉండాలి కదా, ఇలా ప్లాన్ చేసుకుని కట్టుకుంటే ఈ సీజన్లో హాయిగా ఉంటుంది. పిల్లలకు కూడా స్లీవ్లెస్ షర్ట్స్, చేతులు ఇక్కడిక్కడ దాకా ఉన్నాడు చొక్కాలు కాకుండా, టైట్ కాకుండా లూజ్ పైజామాస్ ఇప్పుడు బాగా దొరికేస్తున్నాయి అన్ని రకాలు. ఇది వరకు మా పిల్లలకి మేము ఏం చేసేవాళ్ళంటే కాటన్ నిక్కర్లు కుట్టేవాళ్ళం. సమ్మర్ అనగానే కాటన్ నిక్కర్లు ఎన్ని కుట్టేదాన్నో నేను. అవునండి, నేను ఎక్కువ కుట్టేదాన్ని. ఇప్పుడు కూడా సింపుల్ నిక్కర్, ఒక పిల్లాడు, ఒక 3-4 ఏళ్ళ పిల్లాడు కావాలంటే 10 నిమిషాల్లో కత్తిరించి 20 నిమిషాల్లో కుట్టేస్తాను నేను. అబ్బో, చాలా సింపుల్. కత్తిరింపులు అవి ఏం కష్టం కాదు. ఏముంది, ఒక కిస్తా తీస్తాము, కాళ్ళ దగ్గర సరిగ్గా పొడి చూసుకుని కట్ చేసుకోవటమే, ఎలాస్టిక్ పెడితే అయిపోయింది లాగు. సింపులే. ఇప్పుడు మనం ఏదో డిజైన్ అక్కర్లేదు కదా ఇంట్లో వేసుకోవడానికి, సింపుల్వి 3/4 కుట్టుకోవటం ఆడపిల్లలకైతే. టీషర్ట్లు సాధ్యమైనంత పల్చటివి, 2 పూట్ల స్నానం చేయటం ఇంపార్టెంట్. 2 పూట్ల స్నానం చేయటం, పిల్లలు కాస్త పౌడర్ రాసి కాస్త బట్టలు వేస్తే చెమట పీలుస్తాయి. ఇప్పుడు రకరకాల ఎండాకాలపు పౌడర్లు ఎక్కువ వచ్చేస్తాయి కదా, అలాంటిది ఏదైనా రాసుకోవటం, ఇడుకలోన్ లాంటివి రాసుకోవటం. బట్టలు కొంచెం తేలికపాటివి, మీకైనా వాళ్ళకైనా బాగుంటాయమ్మా. ఇప్పుడు మన ఛాయిస్. దానికి ఒకటి చెప్పాలనిపిస్తుంది జయ, ఎంతసేపు మనం పబ్లిక్ కోసం, ఇక్కడ బాగుండటం కోసం, ఫోటోల కోసం బట్టలు కట్టుకోకూడదేమో అనిపిస్తుంది. అవును, మన కంఫర్ట్ ఇంపార్టెంట్. మన ఇప్పుడు ఏదో పార్టీకి వెళ్ళి అందరూ గ్రాండ్గా తయారవుతారు, మనం ఇంత సింపుల్గా ఉంటే బాగోదు అనిపిస్తుంది. అవును, ఇది కొంత మటుకు ఓకే. కానీ ప్రతిసారి మనకు ఒంట్లో ఓపిక లేకపోయినా, మనకు ఎండకి ఇబ్బందిగా ఉన్నా, ఒంటి మీద ఎక్కడక్కడ ఈ చెమట పొక్కలు వచ్చినా, ఎవరి కోసమో ఎందుకు లైట్ కలర్ పట్టు చీరలు ఏమైనా ఉంటే అవి కట్టుకోవచ్చు కదా. అవును అవును. ఏదైనా నగ హెవీగా పెట్టుకుంటే సరిపోతుంది, ఇయర్ రింగ్స్ హెవీగా పెట్టుకుంటే సరిపోతుంది. చీరతోటే కాదు కదా, లైట్ కలర్ శారీస్ కట్టుకుని ఇయర్ రింగ్స్ హెవీగా పెట్టుకున్నా కూడా లుక్ బాగానే ఉంటుంది కదా. మొదట కంఫర్ట్కి పీట వేయండి, తర్వాత లుక్కి పీట వేసుకోండి, తర్వాత పబ్లిక్కి. బాగా చెప్పారు. తర్వాతే జనం. అంతే. ఎందుకంటే ఇప్పుడు ఎలా ఉందంటే, మనం ఏది చేస్తే అదే ఫ్యాషన్ చేయ. ఇది వరకు అందరూ చేసేది ఫ్యాషన్, ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడు అది కాదు. అందరూ గ్రాండ్ చీరలు కట్టుకుంటారు. మీరు ఒక లేత పీచ్ కలరు సింపుల్ శారీ కట్టుకుంటే అబ్బా భలే హాయిగా ఉన్నావు నువ్వు అని అంటారు వాళ్ళు. బాగుంటుంది, అప్లాస్ తీసుకోవటం. మన స్టైల్లో మనం ఉంచుకోవాలి. నేనైతే పెద్దగా పబ్లిక్ జనాల్ని ఏం పెద్దగా ఫాలో కాను చేయ, నాకు చేత కాదు కూడా. చేత అవ్వదు. చేతులు ఫుల్ వర్క్స్, బ్లౌజులు చేతుల నిండా, మెడల నిండా వర్కులు, వాటి ఆ జాకెట్లను జాగ్రత్తగా కాపాడాలి. 5,000 పెట్టి బ్లౌజ్ కుట్టించాలి, దానికి 300 పెట్టి డ్రై వాష్ చేయించాలి. మన పరిస్థితులకి ఏమైనా చెమటలకి వాటికి వీటికి పాడైపోతాయి, డబ్బు దండగా. ఏమిటో అదంతా వేస్టేజ్ అనిపిస్తుంది. దట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ అనమాట. నేను నా బ్లౌజులకి వాటికి వర్కులు ఉండవు, చేయించాను. నేను ఎంత ఖరీదైన చీరైనా చేయను. చేసుకుని వాళ్ళ బాగుంది అనిపిస్తుంది వాళ్ళ చూస్తే, వాళ్ళ ఫ్యాషన్. మనం దాన్ని కాదనడానికి వీల్లేదు, చెయ్యొద్దంటల్లా నేనైతే చేయలేను. అది మీరైనా మీకు ఇష్టం ఉంటే చెయ్యండి, పబ్లిక్ అంతా చేస్తున్నారని చెయ్యొద్దని చెప్తున్నా. రైట్, అందరు చేస్తున్నారని చెయ్యొద్దు. ఇప్పుడు ఈ డ్రెస్సులు సెలెక్షన్ కూడా అంతే కదా. నీ డ్రెస్ సెలెక్షన్ నువ్వు చక్కగా అఫీషియల్ లుక్, యాంకర్గా కూల్గా ఎలా ఉండాలో అలాగే చేసుకుంటావు. నీకు కరెక్ట్గా సెట్ అవుతుంది. కెమెరాకి బాగుండాలి, నువ్వు ఆలోచించేదంటే కెమెరాకి బాగుండాలి, అదో పాయింట్. ఒక్కటే పాయింట్ రమ్మగారు. అసలు అదే ఆలోచన. ఏ డ్రెస్ కొనుక్కోవాలన్నా, ఏ శారీ కొనుక్కోవాలన్నా ఎంతసేపు కెమెరా దృష్టి. నన్ను ఇంట్లో అంటారు, ఒకసారి పర్సనల్ పార్టీకో, పర్సనల్ ఫంక్షన్కో, ఇంట్లో దాని గురించి ఎందుకు ఆలోచించమంటారు. ఎక్కడుంది అసలు పర్సనల్? మీరైనా తగ్గిపోయింది, నాకు తగ్గింది, నీకు మరీ తక్కువ. నీ స్టేజ్ లో ఉండే వాళ్ళందరికీ ఇదే పరిస్థితి ఉంటుంది. అందరూ స్టూడియోస్ లో చేసేటప్పుడు గ్రీన్ పనికిరాదు, బ్లూ పనికిరాదు, ఇట్లా ఉంటాయి కదా. బ్లూ అండ్ గ్రీన్ కలిసి ఉండకూడదు, అసలు కాంబినేషన్ పనికిరాదు. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ రమ్మగారు. నమస్తే. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.